మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భిక్షపతి గారు, మీతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా నుంచి జయరాజ్ గారు లైన్లో ఉన్నారండి. జయరాజ్ గారు, హలో సార్. నమస్తే సార్, నేను జయరామ్ అండి, ప్రకాశం రిజర్వేషన్ పోరాటం అండి. నమస్తే అండి. నమస్తే. భిక్షపతి గారు ఉన్నారు, మాట్లాడారు. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ దాడులు, అత్యాచారాలు, వేధింపులు జరుగుతా ఉన్నాయండి. ఓకే, చెప్పండి. వీటికి సంబంధించి ఏంటంటే కమిషన్ ని అడుగుతున్నాం సార్ మేము. ఎక్కడ దాడులు జరిగాయండి? మీరు ఎగ్జాంపుల్స్ అంటే చెప్పగలుగుతారా? మహబూబ్నగర్ జిల్లా పానగల్ మండలంలో హత్య జరిగిందండి. ఓకే. అట్లా విజయనగరం జిల్లా పీకే పాలవలస లో బొత్స సత్యనారాయణ గారు ప్రోత్సాహం తోటి అక్కడ 36 కుటుంబాల మీద దాడి జరిగిందండి. అంటే దేని గురించి దాడులు జరుగుతున్నాయండి? దేని గురించి అంటే ఒకటే అండి, ఇప్పుడు మేము ఈ వ్యవస్థలో మేము అస్పృశ్యులుగా కన్నా కూడా బానిసలుగా బతుకుతున్నాం. మా కమ్యూనిటీ వచ్చేసరికి ఓకే, ఇక్కడ ఎక్కువ బానిసత్వంగా వచ్చాము మేమంతా కమ్యూనిటీ మా వైపు నుంచి. అవేర్నెస్ లేకపోవటము, సర్వీస్ చేయాల్సి రావటము, ఈ యొక్క నిర్బంధమైనటువంటి వెట్టి చాకరీ ఇవన్నీ చేయలేక మానుకునే పరిస్థితుల్లో దాడులు జరుగుతున్నాయి చాకరీ చేర్చుకునే క్రమంలో. ఓకే. రెండోది ఏంటంటే దళితులకు ఈ రోజు మా వైపు నుంచి ఆలోచించినప్పుడు దళితుల కంటే కొద్దిగా కింది మెట్టులో మేము ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో మేము షెడ్యూల్ క్యాస్ట్ కింద ఉన్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో మేము షెడ్యూల్ క్యాస్ట్ కింద లేని పరిస్థితుల్లో మేము ప్రత్యేకమైన రక్షణ చట్టం లేని పరిస్థితి ఉందండి మాకు. ఈ రోజు 85లో కారంచేడు ఘటన జరిగిన తర్వాత 89లో ఎప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చిందండి. ఒక 5 సంవత్సరాల పోరాట ఫలితంగా వాళ్ళు ఎన్నో ఉద్యమాలు ఈ క్రమం చేసుకుంటా వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైందండి. మా కమ్యూనిటీకి సంబంధించి మా నాయకులకి, మా ప్రజలకి మేము చెప్పేదంటే ఉద్యమాల ద్వారా మాత్రమే మన యొక్క రక్షణ చట్టాన్ని ఏర్పరచుకోగలము. ముందు ఈ రజకూరు మీద జరుగుతున్న దాడులకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్ మేము. ఓకే జయరాజ్ గారు, థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసినందుకు. ఏదైతే మిమ్మల్ని నేను అడగాలనుకున్నానో జయరాజ్ గారు అదే అడిగారు. అంటే ప్రస్తుతం చాలా దాడులు జరుగుతుంటాయండి, వీళ్ళకి రక్షణ లేదు. నిజంగానే చాలా ఊరికి చివరిలో ఉంటారు, పనినే నమ్ముకొని బ్రతికే వీళ్ళ మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉంటాయి. అంటే వీళ్ళు ఏదైతే సిటీలో మనం అబ్జర్వ్ చేస్తే దోబిఘాట్లని కబ్జా చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఊర్లలో చూస్తే ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన కొన్ని చిన్న చిన్న పొలాలు కానీ ఏవైతే ఉంటాయో అవి కూడా దాన్ని దౌర్జన్యంగా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి, దాడులు జరుగుతుంటాయి, హత్యలు జరుగుతుంటాయి. మరి ఇలా అణచివేతకు గురవుతున్న వీళ్ళకి ఎటువంటి రక్షణ ఉందండి చెప్పండి? ఎలాంటి రక్షణ లేదు సార్, ఎలాంటి రక్షణ లేదు. మేము ఈరోజు చూస్తే రజకులకు కులం పేరుతో దూషణలు జరుగుతుంటాయి, గ్రామ బహిష్కరణలు జరుగుతుంటాయి, చాలా దూరంగా వీళ్ళని పెట్టడం జరుగుతుంది. మేము రాజ్యాలు అడిగినందుకు బహిష్కరణ ఎక్కడ జరగలేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మేము చేసేటువంటి సేవకు కొంత వేతనాన్ని పెంచు అన్నందుకు గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. మేము ఎక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్టే చెప్పిన, మేము మా జాతి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మగౌరవం అనే ఒక దాన్ని బేస్ చేసుకొని బ్రతుకుతున్నాము. ఇవాళ మేము పొద్దంతా రోజంతా పనిచేసి ఇవాళ సాయంత్రం వేళ యాశిస్తున్నాము అంటే అది ఆత్మగౌరవమే. అది మేము పని చేసి కూడా ఇవాళ ఆత్మగౌరవంతో బతుకుతూ ఆత్మగౌరవంగా మేము పనికి తగ్గ వేతనం ఇవ్వకపోయినా మేము అన్నాన్ని సేకరించుకొని బ్రతుకుతున్నామంటే మేము ఆత్మగౌరవం కోల్పోద్దనే చేస్తున్నాం. మీతో మాట్లాడడానికి కామారెడ్డి నుంచి రాజయ్య గారు లైన్లో ఉన్నారండి. రాజయ్య గారు నమస్కారం అన్న. నమస్తే అండి. నమస్తే అన్న. మొన్న పోస్ట్ ఇచ్చారన్న మన రజకుల సంఘ విశాఖపట్న డిస్టిక్ మెంబర్గా. చెప్పండి. ఇంకా ఎవరికి కలవలేదు. మీ ధన్యవాదాలు. ఇప్పుడు మీ టీవీలో చూసుకుంటూనే మీ అనుమూలంగా మన సందేశం వింటున్నాం. ఓకే, సంతోషం అనిపించింది. అన్న, దళితులు ఎవరన్నా? దళితులు ఇప్పుడు రజకులు అనేది ఒక పేరు పిలుటు కానీ రజకులు అంటే ఏంటన్నా సాకులోడని పిలిచింది న్యాయం కదా రజకులు పిలుచుడు. ఓకే, రజకులు అని పేరు రాజుల తర్వాత రాజుల పేర్లు. ఈ పల్లెటూరులో పరిస్థితి చూస్తే సిటీలో ఎవరన్నా ఇప్పుడు ఏ మంత్రి అన్నా ఇప్పుడు గొర్రెలకాడు పోతాడు, కష్టం దగ్గర గొర్రెలు తీసుకొస్తాడు, మంత్రి పోతాడు, మంత్రి గొర్రెల కాసాడు చూపిస్తాడు. కానీ ఏ మంత్రి అన్న బట్ట తీసుకుపోయి ఉచ్చినాడు చూపించారా అన్న? ఓకే, సాకులలో అంతా ఈ ప్రపంచంలో ఈయనమైన అన్ని కులాల వర్గాల కంటే బతుకు ఈయనమైన బతుకన్నా. మన కులాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. ఏదో ఇది ఇప్పుడు కమిటీ వేసినాము, డిస్టిక్ ఒక 3-4 నెంబర్స్ ఇచ్చినాము, మీకే మెడకేస్తామనేది మాట్లాడుతుంది గవర్నమెంట్. కానీ ఇప్పటి వరకు ఏం న్యాయం చేసిందన్న? పల్లెటూరులో పొంట నిజామాబాద్ డిస్టిక్ లో ఒక 10 విలేజ్లకు కూడా దోబి గట్టియలేరన్న. రాజా గారు,
సార్ అన్న చెప్పన్న. ఓకే, మీరు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి. మీ ప్రశ్న కూడా అర్థమైంది. ఓకే, ఇప్పుడు రాజయ్య గారి ఆవేదన నాకు అర్థమైందన్న. 1982లో మన ఎన్టీ రామారావు గారు రజక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. రజక ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆనాటి నుండి నేటి వరకు దానికి కేటాయించిన బడ్జెట్ 55 లక్షల రూపాయలు సంవత్సరిక ఆదాయం బడ్జెట్. అంటే 55 లక్షల రూపాయల బడ్జెట్ని కేటాయించి వీటిని దేనికి ఉపయోగిస్తారంటే ఆ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఉద్యోగుల జీత భత్యాల కోసం ఆ 55 లక్షలను అసెంబ్లీలో ప్రవేశపెడతారండి. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దుర్మార్గపు ఆలోచన ఏంటంటే ఈ రజకులకు గనక సంక్షేమ పథకాలను ఇచ్చి ఈ రజకులకు వ్యక్తిగత రుణాలు ఇస్తే వీళ్ళు ఎక్కడ పెద్దోళ్ళు అయిపోయి బట్టలు విండకుంటూ ఉంటారు అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. సమాజం ఇవాళ హైటెక్ విధానంలో ముందుకు పోతున్నా కూడా రజకుడు అదే చెరువు గట్టు దగ్గర బట్టలు ఉతకాల్సిందే, వాడు అన్నం అడుక్కొని తినాల్సిందే తప్ప వాడు అభివృద్ధి కావద్దు. తూతు మంత్రంగా జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్ని డివిజన్లు ఉంటే అన్ని డివిజన్లకు ఒక రజక వెల్ఫేర్ కమిటీని వేస్తారు. రాజయ్య గారి ఆవేదన అదే. అయితే ఒక జిల్లాకు 4-6 చొప్పున మెంబర్స్ని వేస్తారు. అయితే దాన్ని ఎందుకు వేస్తారంటే ఆ జిల్లాలో రజక కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, ఆ కుటుంబాలు ఎన్ని సొసైటీ నిర్మాణాలు జరిగినాయి, ఆ యొక్క జనాభా ఎంత ఉన్నది అనే దాని మీద పాపులేషన్ తెలుసుకోవడం, దాని అభివృద్ధి తెలుసుకోవడం, దోబిఘాట్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు, వికలాంగులు ఎక్కడ ఉన్నారు ఎక్కడ లేరు, ఆ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, వృత్తి మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు, దీనికోసం రజక వెల్ఫేర్ కమిటీ అని చెప్పి ప్రతి జిల్లాలో 23 జిల్లాలలో వేస్తారు అన్నది. వేస్తారు. మీతో మాట్లాడడానికి కృష్ణా జిల్లా నుంచి విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారండి. విజయలక్ష్మి గారు సార్ నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ అండి. TV1 వాళ్ళకి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. రజక సంఘ నాయకుల్ని మా ముందు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, మేము విలేజ్ లెవెల్లో రజకులు మన వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్. చెప్పండి. మెయిన్ ఏంటంటే పెద్ద కులస్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంటికి మా వాళ్ళు వెళ్ళినప్పుడు కానీ చేసినప్పుడు కానీ జీతాలు అనేవి పెంపు చేయమని అడిగినప్పుడు కానీ మా కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే తీసుకొచ్చి వీళ్ళని మాన్పించేసి వాళ్ళని పెట్టుకొని కులంలో విభేదాలు సృష్టించి మాకే గొడవలు చేయడానికి చూస్తున్నారు సార్. ముందు రాజకీయ పార్టీ ద్వారా కాకుండా కులాన్ని ఒక తాటి వైపుకి నడిపించే ఏర్పాటు చేస్తే బాగుంటదని నా అభిప్రాయం సార్. ఓకే విజయలక్ష్మి గారు, ఇంకా మీరు గ్రామాల్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారండి? గ్రామాల్లో వచ్చేసి మెయిన్ వీళ్ళు నిజంగా సార్ చెప్పినట్టు విభజించి పాలించు అనే లెవెల్లో వీళ్ళు చేస్తున్నారు సార్. ఇక్కడ మాలో మాకే గొడవలు పెట్టేసి 2 గ్రూపులుగా చేసి కొంతమందిని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ ఇళ్లలో కొంచెం కొద్దిగా స్థాయి కల్పించేసరికి మనం ఏంటన్నది కొంతమంది ఇక్కడ మర్చిపోతున్నారు సార్. విజయలక్ష్మి గారు, విద్యా ఉద్యోగ అవకాశాలకి ఎందుకు దూరం అవుతున్నారు చెప్పగలుగుతారా? ఇంతకు ముందు అలాంటి పద్ధతులు ఉన్నాయి సార్. ఇప్పుడు కొంచెం వచ్చేసి కొంత పెంపు అనేది జరిగింది సార్. మా రజక సంఘంలో కొంత అనేది మెచ్యూరిటీ అనేది మేము సాధించాము. ఇంకా ముందు కూడా సాధించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక అమ్మాయికి కానీ వేరే కులస్తుల్లో కానీ అనాథుల్లో కానీ మాదిగా కానీ మాల కానీ వాళ్ళలో ఎవరైనా ఒక అమ్మాయికి ఒక విషయమై ఏదైనా జరిగితే అందరూ కులస్తులందరూ ఏకమైపోయి రాస్తారోకోలు అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ రజక సంఘంలో ఒక ఆడపిల్ల ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే వాళ్ళకి అండగా నిలబడే వాళ్ళు అనేది ఎవరు రావట్లేదు సార్. ముందు మెయిన్ కొంచెం అదొకటి దృష్టిలో పెట్టుకుని దానికోసం ఏదైనా చేయాలని ఆశిస్తున్నాను సార్ నేను సార్ని. ఓకే విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. రజక సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ సంక్షేమ శాఖలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది చాలా మందికి తెలియట్లేదు సార్. ముందు దానికి సంబంధించి ఆ సంక్షేమ శాఖలకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కానీ అలాంటివి కానీ గ్రామాల్లో ఉన్న రజక సంక్షేమ శాఖ రజకులకి అందజేయాలన్నది కోరుకుంటాను సార్ నేను. చాలా మందికి మనం మనకి ప్రాబ్లం వస్తే మనం ఎవరిని వెళ్ళి కలవాలి అనేది కూడా తెలియకుండా ఉన్నారు సార్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, మీరు కాల్ చేసినందుకు. చెప్పండి సార్. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం చాలా గొప్ప ఆలోచన విధానం. ఆనాడు ఎస్సీలు ఎస్టీలు వెనుకబాటుకు గురై ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి ఆనాడు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి వారికి రిజర్వేషను కల్పించారు. అయితే వాళ్ళకంటే ఈరోజు హీనమైన పరిస్థితులలో రజకులు ఉన్నారు. ఇవాళ రజకులను గ్రామాలలో పట్టుకొని కొట్టినా కూడా అసలు ఈ సమస్య ఎందుకు సృష్టిస్తున్నావు అని అడిగేటోళ్ళు లేని పరిస్థితి ఇవాళ గ్రామాలలో ఉంది. మహిళల విషయంలోకి వస్తేనైతే చాలా దుర్భర పరిస్థితి. కులం పేరుతో దూషణలు,
చాకల్దానా అని ఇంకా అనకూడని మాటలు ఎన్నో రకాలుగా మేము గ్రామాలలో వెళ్తే ఎంతోమంది మాతోటి ఓకే మీరు ఎక్సైటెడ్ కాకండి రియల్గా మాట్లాడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. రియల్గా ఏంటంటే చాలా మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి రమేష్ గారు లైన్లో ఉన్నారండి. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. చెప్పండి 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 అన్న. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి. చెప్పండి అన్న ఇప్పుడు మీ సందేశం వింటాను టీవీలో చూసుకుంటా. చెప్పండి. నాకు మన పోస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి మెంబర్గా ఎన్నికైనా నేను అన్న ప్రజల సంఘ సంక్షేమ పథక అన్న దళితులు ఎవరన్నా దళితులు రాజుల తర్వాత ఒక రాజకులను పేరిచ్చిరు బిర్జు సాగలలో చూస్తే సంతోషం కదా. రాజకులను పిలిచేందుకు మనకు చెప్పండి అన్న. మీ ప్రశ్న చెప్పండి అన్న. ఇప్పుడు ప్రశ్న చెప్తానన్న. ఇప్పుడు ప్రతి ఒక్క మంత్రి కానీ మినిస్టర్ కానీ ఈ విఐపీలు ఎవరైనా సరే అన్న ప్రతి కులాల దగ్గర పోయి పల్లి వృత్తులు చేసారు కానీ సాగుల దగ్గరికి ఎవరైనా బట్టలు విండినట్టు ఏదైనా చేసినట్టు ఇప్పుడు చూపించారు అన్న చరిత్రలో. ఎందుకంటే మనకు ముట్టరాంది కదా అన్న చెప్పండి. మనది ముట్టరాని వస్తువు అది. అందరితో ముట్టొచ్చేది కాబట్టి అన్ని చేస్తారు కానీ ముట్టరాదు కదా అన్న. ఓకే రమేష్ గారు, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. ఎందుకు ఆ భావన నుంచి బయటికి రండి. ఇప్పుడు చేయాల్సింది ఆ విషయాల గురించి కాదండి. ఏదైతే వీళ్ళందరూ ఉన్నారో చాకలి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలో మీరు ఏమైనా సూచన చేయగలుగుతారు? చెప్పండి. మీతో నేను మాట్లాడుతున్నాను. ఏం చేస్తా అదే చెప్పండి. ఓకే అన్న మేము మాట్లాడడం ముఖ్యం కాదన్న. విలేజ్ లో కొంట మా కులానికి ఏం సాయం చేయలేదు అన్న గవర్నమెంట్ ఇప్పటికీ. కానీ ప్రతి ఒక్క వృత్తులకు మంచి ఇప్పుడు ప్రతి సంఘాలకు ఉన్నాయి కానీ సాగల సంఘం అనే రజకుల సంఘానికి ఇప్పటికి ఏం లేదన్న. అది చరిత్రలో కూడా లేదు. ఎక్కడో ఒక డిస్ట్రిక్ట్ ఒక 3 విలేజ్ 4 విలేజ్ ఇవ్వగానే గవర్నమెంట్ చెప్పుకున్న గొప్పతనం కాదు కానీ విలేజ్ లో కొంట మా బతుకంటే వీరం ఇంకో బతుకులేదన్న. ఓకే మాకేమైనా సాయం కావాలని అంతే. ఓకే థ్యాంక్ యూ రాజయ్య గారు. థ్యాంక్ యూ అన్న. రాజయ్య గారు ఆవేదన అంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నది అంటే మాకు నిధులు కావాలి, సంక్షేమ పథకాలు కావాలంటే మీ ఫెడరేషన్ కొండాయా, మీ ఫెడరేషన్ ఉన్నది అక్కడ పోయి తీసుకోండి అని చెప్పి ఒకవైపు ప్రభుత్వ అధికారులు అంటారు. అధికారుల సూచన అది. ఇక ఎమ్మెల్యేలు మాకు సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యే విషయంలోకి వస్తే మాతో వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఓడినా గెలిచినా మాతో పని చేయించుకోవడమే వాళ్ళ లక్ష్యం. ఓకే సార్ భిక్షపతి గారు, మనం మెజార్టీగా రాజ్యాధికారం అనే ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశాము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిస్తే మెజార్టీ ప్రజలుగా ఆవిర్భవించవచ్చు, మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. అసలు స్వతంత్రం వచ్చి 63 ఏళ్ళు గడిచినా ఎందుకు ఈ మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం ఎందుకు దక్కలేదంటారు? ఇప్పుడు ఐకమత్యం లేకపోవడమే. అంటే ఈ కుల వ్యవస్థలో ఐకమత్యం లేకపోవడం వల్లనే. మళ్ళీ ఒకటి ఏంటంటే స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కట్టుబాట్లు అనేటి కొన్ని దాన్ని వీడనడాల. ఈ వెనుకటి కట్టుబాట్లు, వెనుకటి పెద్ద మనుషులు చెప్తేనే ఈ సంఘాలు పనిచేయాలనేది పక్కకు పెట్టి యువకులు చదువుకునే వాళ్ళు ముందుకు రావాలా. నిరక్షరాస్యత నుండి అక్షరాస్యతకు ఎక్కువ రావాలా. అక్షరాస్యులు ఎక్కువ కావాలా. అక్షరాస్యులు ఎక్కువ ఎప్పుడైతే అయ్యి వాళ్ళు ఈ యొక్క ఈ రాజ్యాంగ విధానం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే తెలుసుకున్నారో తప్పకుండా రాజ్యాధికారం మెజారిటీ ప్రజలకు వస్తుంది. అట్లా అయ్యే అవకాశం లేదు కదండి. ఇప్పుడు మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కార్పొరేట్ విద్య ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు వేల రూపాయలు పెట్టి కట్టి చదివే అవకాశం లేదు. మరి పేదరికంలో మగ్గిపోయే వీళ్ళు ఎట్లా ఈ విద్యను అందుకునే అవకాశం ఉందంటారు? విద్యనంటే ఇప్పుడు ఒక కొవ్వొత్తి 100 కొవ్వొత్తులను వెలిగించుడంటే కష్టమవుతుంది అన్నగారు. ఒక్క క్రొవ్వొత్తి నుండి ఒక క్రొవ్వొత్తి అంటే ఆ ఒక క్రొవ్వొత్తి విధానంలో మనం పోవాలి. ఒకరు చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు ఇంకొక వ్యక్తికి, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి మనం సూచించడం ద్వారా అందరము కొంచెం నిజం తెలుసుకోవాలి. ఇదంతటికి ఇంకా ప్రధానంగా మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి నిరంజన్ లైన్లో ఉన్నారండి. నిరంజన్ గారు నమస్తే అండి. నమస్తే నిరంజన్ గారు. భిక్షపతి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే భిక్షపతనా. నమస్తే అన్న. నమస్తే.
అలా నీకు సూటి ఒక 3 ప్రశ్నలు అడగదలుచుకున్నాను నేను. చెప్పండి అన్న. అంటే మనకు ఒక కమిటీ అనేది మనకు ఎవరు గుర్తింపు లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ రజక సంఘం అనే కమిటీ అనేది మనకు గుర్తింపు లేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఓకే అన్న. మనకు ఫస్ట్ మనకు హైదరాబాద్ లో మన యువకులు ఉంటారన్న. మన ఎంతమంది యువకులు ఉంటారు, యువకులకు కూడా మీరు అవకాశాలు ఇచ్చి మన సంఘంలో మీరు ముందుకు తీసుకెళ్ళాలని అందరినీ. అందరు భాగస్వామ్య పక్షాలు చేసేదంటే మన కుల ఫలం కూడా అందరూ మీకు డెవలప్ చేస్తారు కదా అందరూ. ఇది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో మనకు రజక ఫౌండేషన్ ఆఫీస్ ఎక్కడో తెలియదు పబ్లిక్ కి చాలా మందికి. ఈ మధ్య కాలంలో మీ గురించి పేపర్లలో చూస్తున్నాం అన్న, మేము ఎక్కడ ప్రత్యక్షంగా చూడలేదు. అయితే ఏం లేదా మేము చెప్పేది ఒకటేరా, ఏం లేదు మన రజకులందరూ చాలా వెనుకబడి ఉన్నారు. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా మన రజక సంఘం డెవలప్మెంట్ చాలా అనేది ఎక్కువ అవుతున్నారు మనకి. మీరు దీనిపైన ప్రత్యేక శ్రద్ధతోటి మీరు ఇంకా మీరు ముందుకు సాగాలన్నా మీ వెనకాల 100,000 మంది యువకులు ఉంటారు హైదరాబాద్ నుంచి. నిరంజన్ గారు అన్న చెప్పగలరు, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొందో మీరు ఒకటి చెప్పగలుగుతారా? అదే అన్న, ముఖ్యంగా ఏంటంటే ఈ సంఘం నుంచి ఎవరు ముందుకు రాలేకపోతున్నారు అన్న. ఆర్థికంగా అన్నిటిలో మన కులం అనేది వెనుకబడి ఉంది. రాజకీయంగా కానీ విద్యాంగా కానీ అన్ని విధాలుగా వెనుకబడి ఉంది. ఇలాంటి ఇప్పుడు మన భిక్షపదం లాంటి అన్నాలు ఎవరన్నా ఇలా ముందుకు వస్తే ఈయన సహకారం చేయడానికి ముందుకెళ్ళడానికి మా సంఘం నుంచి చాలా మంది యువకులు హైదరాబాద్ నుంచి ముఖ్యంగా మేము ఎంతో మంది ఉన్నామన్నా. ఓకే ఓకే నిరంజన్ గారు, ఓన్లీ మీరు రజకుల గురించి చాకల కులస్తుల గురించి పనిచేయడం కాకుండా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు ఉన్నారో, అంటే మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమస్యలు ఒకటేనండి, వాళ్ళందరూ అనుభవించేది అణచివేతేనండి. వీళ్ళందరూ ఇందులోంచి బయటికి రావాలంటే వీళ్ళకి పొలిటికల్ పవర్ అనేది చాలా అవసరం అండి. పొలిటికల్ పవర్ రావాలంటే ఏం చేయాలో మీరు సూచన ఏమైనా చేయగలరా? అంటే రాజ్యాధికారం వైపు వీళ్ళందరూ అడుగు వేయాలంటే ఏం చేయాలో మీరు చెప్పగలుగుతారా? అన్న ముఖ్యంగా మన నాయకులు అనే వాళ్ళందరూ సరిగా ఉంటే అందరికీ సరైన న్యాయం. కరెక్ట్ నిరంజన్ గారు, చాలా కరెక్ట్ మాట మాట్లాడారు మీరు. ఏదైతే ఓకే, థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు. ఓకే ఓకే ఎవరైతే నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ఉంటేనే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది మనకి ఇప్పటివరకు వచ్చిన కాలర్స్ చాలామంది అదే విషయాన్ని ఎక్కువ, అంటే ఇండైరెక్ట్గా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఈ కుల సంఘం అంటే కొంతమంది ఇలా ఉన్నారు, ఏదైతే కుల సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ళు కేవలం వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ మీదే పనిచేస్తున్నారండి. మళ్ళీ పనిచేస్తున్నారు, ఒక గుర్తింపు వచ్చింది, ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి అగ్రవర్ణ రాజకీయ పార్టీలతో కలుస్తున్నారు. నా కింద ఇన్ని ఓట్లు ఉన్నాయి, నా కింద ఇంతమంది మనుషులు ఉన్నారు, నాకు ఏమిస్తావు అని చెప్పి బార్గెన్ చేసే, అంటే దళారీ వ్యవస్థని పోషిస్తున్నారు, అంటే పాత్రలో ఉంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరం, ఓటు బ్యాంక్ అనేది చాలా అవసరం కాబట్టి వీళ్ళని దగ్గర తీసుకుంటుంది, వీళ్ళ మీద లేని ప్రేమను చూపిస్తుంది. మీరు చాలా గ్రేటు, మీతో చాలా పనులు అవుతాయి అది ఇది అని చెప్పి వాళ్ళ ద్వారా ఓటు బ్యాంకుని కొలగొట్టి మళ్ళీ రాజకీయ నాయకులుగా ఒక రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా బయటికి రావచ్చు, ఎలా మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం వస్తుందో మీరు ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా సార్. గత 10 సంవత్సరాల క్రితం జరిగిన ఉద్యమాలు వేరు, ఇప్పుడు జరిగే ఉద్యమాలు వేరు. ఇప్పుడు జరిగే ఉద్యమం వెనుక ఒక క్రమశిక్షణ ఉంది. ప్రతి కులం వెనుక ఒక చదువుకున్న యువకుడు ముందున్నాడు. ఇంతకుముందు కుల కట్టుబాట్లు ఉండేది. ఆ ఊర్లో రెడ్డోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండి అప్పుడున్న పరిస్థితులలో తల ఒగ్గి పనిచేసేది. కానీ ఇప్పుడు ఆ పప్పులేమి ఉడకవు. ఇప్పుడు మేము తప్పకుండా మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం దిశగా మేము ముందుకు పోతున్నాము. ఓట్లు మావి, సీట్లు మావి, రాజ్యాధికారం మాది. వారు మాకిచ్చుడు కాదు, ఓటు విలువను కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంటే దానికి ఎడ్యుకేషన్ అవసరం, దానికి యువకులు అవసరం, దానికి ఎడ్యుకేషన్ అవసరం, యువకులు అవసరం, దానికి కొంత క్రమశిక్షణ అవసరం, కొంత త్యాగం కూడా అవసరం. అయితే త్యాగం అనే దాని మీదనే ఎక్కువ ఉద్యమాలు ఆధారపడి ఉంటాయని నా ఆలోచన. అయితే ఈరోజు చేసింది గొప్ప, ఇంకా రేపు దీనికంటే ఇంకా చేయగలుగుతామా అనేది కాకుండా ఈరోజు వేసిన అడుగుకు ఇంకొక 10 అడుగులు ముందుకేసి మనం ఎక్కడైతే దగా పడుతున్నారో, ఎక్కడైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో, ఎక్కడైతే దుర్భర జీవితాలు గడుపుతున్నారో, వాళ్ళు ఎంచుకున్న మార్గంలో ఎక్కడైతే ఇబ్బందులకు గురవుతున్నారో అక్కడ ఈ యొక్క నాయకత్వాలను మనం బలోపేతం చేసి, ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో కుల సంఘాలలో నాయకులు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజలందరినీ మోటివేట్ చేసి మనమంతా ఒకటే, మన సమస్యలంతా ఒకటే అనే
ఒక భావన కలిగిస్తే తప్పకుండా మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎనీవే మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇది ఈనాటి మెజారిటీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.